మొన్నటి వరకు జియో ఇంటర్నెట్ రేట్స్ను పెంచి లాభాన్ని ఆర్జించిన ముఖేష్ అంబానీ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో దాదాపు 42,000 మంది ఎంప్లాయీస్ను జాబ్స్ నుండి తీసివేశారు. భారత్లో లాస్ట్ ఇయర్లో దాదాపు 1,30,000 మంది స్కిల్స్ లేనందున ఉద్యోగాలు కోల్పోయారు. భారత్లో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మార్కెట్లో టాలెంట్కు తగిన శాలరీస్ ఇవ్వడం లేదు. కంపెనీలు శాలరీస్ ఎక్కువగా చూపించి వేరియబుల్ పేస్ అని చెప్పి చాలా తక్కువ ఇన్ హ్యాండ్ శాలరీ ఇస్తున్నారు. భారత్లో ప్రతి ఇయర్ 8 నుండి 10 లక్షల ఉద్యోగాలు కావాలి, కానీ అన్ని ఉద్యోగాలు జనరేట్ అవ్వడం లేదు. మొన్న యుక్రెయిన్ రష్యా యుద్ధం, ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, బంగ్లాదేశ్ సంక్షోభం కారణంగా ఆర్థిక మాంద్యం రాబోతుందా? భారత్లో మాస్ లే ఆఫ్ అవ్వనున్నాయా? దీన్ని భారత ప్రభుత్వం ఎలా కౌంటర్ చేయాలి? ప్రజలు దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే డీటెయిల్స్ క్లియర్గా చెప్తా. వీడియో రీచ్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా రిలయన్స్ రిటైల్ రంగంలో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో దాదాపు 42,000 ఉద్యోగాలు తీసివేశారు అనే న్యూస్ వైరల్ అయింది. ఈ విషయాన్ని షాదీ.com ఫౌండర్ అయిన అనుపమ్ మిట్టల్ హైలైట్ చేస్తూ ఇంతమందిని జాబ్స్ నుండి తీసివేస్తే ఎందుకని ఎవ్వరూ ప్రశ్నించడం లేదు, మౌనంగా ఎందుకున్నారు అని అడిగారు. ఇంత పెద్ద మొత్తంలో లే ఆఫ్స్ జరగడం అనేది భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు అని హెడ్సప్ ఇచ్చారు. ఈయన ఏ ఉద్దేశంలో ఇలా అని ఉంటారు అంటే, రీసెంట్గా బిజినెస్ స్టాండర్డ్ విడుదల చేసిన ఒక రిపోర్ట్ ఆధారంగా భారత్ యొక్క జీడిపిలో 10% అంబానీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే భారత్ యొక్క నామినల్ జీడిపి దాదాపు 250 లక్షల కోట్లుంటే అందులో 25 లక్షల కోట్లు అంబానీ దగ్గర ఉన్నాయి. ఇటువంటి ముఖేష్ అంబానీ కంపెనీ నుండి 42,000 మంది పని నుండి తీసివేయడం ఆందోళన చెందాల్సిన విషయం. ఈ జాబ్స్ను రిలయన్స్ రీటైల్ బిజినెస్ నుండి తీసివేశారు. రీటైల్ రంగం అంటే కమర్షియల్ బిల్డింగ్స్లో బట్టలు అమ్మే రిలయన్స్ ట్రెండ్ షాప్, కాయగూరలు మరియు సరుకులు అమ్మే రిలయన్స్ ఫ్రెష్ వంటి షాప్స్లో పనిచేసే ఉద్యోగుల్ని తీసివేయడం జరిగింది. దీని యొక్క ఇంపాక్ట్ భారత్ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పడుతుంది. ఇప్పుడు రీటైల్ షాప్స్లో పనిచేసే వర్కర్స్ను తీసివేశారు, రేపు షాప్స్ను కూడా తీసివేస్తారు. కమర్షియల్ బిల్డింగ్స్ రెంట్స్ లేక లాస్ అయ్యే ప్రమాదం ఉంది. రీటైల్ వ్యాపారంలో లాస్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు బ్లింకిట్ అని, ఇన్స్టామార్ట్ అని ఆన్లైన్ రీటైల్ ప్లాట్ఫామ్స్ ఎన్నో వచ్చాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్స్ బట్టల దగ్గర నుండి ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ ఇలా అన్ని వస్తువులను ఇంటికి డెలివర్ చేస్తోంది. కాబట్టే ప్రజలు ఎవ్వరూ ట్రాఫిక్లో కష్టపడుతూ షాప్స్కు వెళ్ళి షాపింగ్ చేయడం మానేశారు. అందుకే రీటైల్ బిజినెస్ లాస్ అయింది. రిలయన్స్ రీటైల్ బిజినెస్లో జాబ్స్ కోల్పోయిన వారు ఎవరు అంటే, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు, మిడిల్ క్లాస్ ప్రజలు. రీటైల్ షాప్స్లో సేల్స్ మెన్గా, సెక్యూరిటీ గార్డ్స్ లాగా, క్యాషియర్స్ లాగా పనిచేసే వాళ్ళు జాబ్స్ కోల్పోయారు. ముఖేష్ అంబానీ దగ్గర 20 కంటే ఎక్కువ వ్యాపారాలు ఉన్నాయి. ఈయన అనుకుంటే ఈ 42,000 మందిని వేరే బిజినెస్లో ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, ఎక్కడో అడ్జస్ట్ చేసి ఉండొచ్చు. కానీ అంబానీ అలా చేయలేదు, ఎందుకంటే ఇది వ్యాపారం కాబట్టి. మొన్న జియో ఇంటర్నెట్ రేట్స్ పెంచినప్పుడు మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చెప్పడం జరిగింది, ముఖేష్ అంబానీ తన కోసం, తన ఫ్యామిలీ కోసం, తన వ్యాపారం కోసం, తన ఇంట్రెస్ట్ కోసమే పని చేస్తాడు, వేరే ఎవ్వరి కోసం పని చేయడు అని. ఏదో అందరికీ తెలియాలి అని వీళ్ళు సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు అంతే. మనలో కొంతమంది అంబానీ జియో రేట్స్ పెంచితే ఏంటి, అంతమందికి జాబ్స్ ఇస్తున్నారు, ఎన్నో కుటుంబాలను పోషిస్తున్నారు అంటారు, భారత్ యొక్క జీడిపిను పెంచుతున్నారు అంటారు. ఇక్కడ ప్రజలు సెంటి అయ్యే అవసరం లేదు. అంబానీ సెంటిమెంట్తో కాదు, బిజినెస్ మైండ్తో ఆలోచిస్తాడు. అంబానీ తనకు, తన వ్యాపారానికి అవసరం అయితేనే ఉద్యోగాలు ఇస్తారండి, అవసరం లేదు అంటే నిర్మోహమాటంగా లే ఆఫ్ చేస్తారు. మనం కూడా అంబానీలాగా బిజినెస్ మైండ్తో ఆలోచించాలి, సెంటిమెంటల్గా ఆలోచించొద్దు. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. దీని నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి స్కిల్స్ను డెవలప్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టాలి. మీ స్కిల్స్తో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అప్పు చేయకుండా బూట్ స్ట్రాప్ బిజినెస్ను స్టార్ట్ చేయండి. జాబ్ చేసుకుంటూనే ప్యారలల్గా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. ఒకరి కోసం కాదు, మీకోసం పనిచేయండి. ప్రభుత్వం కూడా బడ్జెట్లో దాదాపు 10,000 కోట్లు స్టార్టప్ కంపెనీస్ కోసమే ఇన్వెస్ట్ చేస్తోంది. అంతేకాదు, స్టార్టప్ కంపెనీస్కు లోన్ లెండ్ చేయమని బ్యాంక్స్కు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ గ్యారంటీగా నిలబడుతోంది. మీ ఎడ్యుకేషన్ కోసం, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం లోయర్ ఇంట్రెస్ట్ రేట్లో బ్యాంక్స్ పర్సనల్ లోన్ లెండ్ చేస్తున్నాయి. అయితే మార్కెట్లో కొన్ని ఫేక్ చైనీస్ యాప్స్ లోన్ ఇస్తాము అని చెప్పి డబ్బులు ఇస్తాయి. డబ్బులు ఇచ్చి మీ పర్సనల్ డేటాను లాక్కొని బ్లాక్మెయిల్ చేసిన కేసెస్ ఎన్నో చూసాం. పర్సనల్ లోన్ అనేది ఎప్పుడూ మొబైల్ ఫోన్ కొనడానికి, షాపింగ్ చేయడానికి, ఊర్లు తిరగడానికి తీసుకోవద్దు. పర్సనల్ లోన్ తీసుకుంటే ఎదగగలరు అనుకుంటేనే తీసుకోండి. పర్సనల్ లోన్ అనేది అన్సెక్యూర్డ్ లోన్. దీన్ని శాలరీడ్ మరియు నాన్ శాలరీడ్ ఎంప్లాయీస్ కూడా అవైల్ చేసుకోవచ్చు. పర్సనల్ లేదా బిజినెస్ పనుల కోసం తక్కువ డాక్యుమెంటేషన్ మరియు ఫాస్ట్ ప్రాసెసింగ్ చేస్తూ లోన్ లెండ్ చేయబడుతుంది.
పర్సనల్ లోన్లో ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ మీ క్రెడిట్ స్కోర్ మీద మరియు లెండింగ్ బ్యాంక్ యొక్క క్రెడిట్ రిస్క్ ప్రైసింగ్ మోడల్ పైన ఆధారపడి ఉంటుంది. పైసా బజార్ ప్లాట్ఫామ్లో ఆర్బీఐ ద్వారా అప్రూవ్ కాబడిన 30+ లెండర్ బ్యాంక్స్ మరియు ఎన్బిఎఫ్సిఎస్ ప్రొవైడ్ చేసే లోన్స్ ఇంట్రెస్ట్ కంపేర్ చేసి తీసుకోవచ్చు. క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా ఎంత లోన్ వస్తుందో ముందే తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్రాసెసింగ్ ద్వారా పర్సనల్ లోన్ను పొందగలరు. ఇక్కడ దాదాపు 40 లక్షల వరకు లోన్ను 5 years టెన్యూర్లో పొందవచ్చు. దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తున్నా. భారత్ కూడా పూర్తిగా ముఖేష్ అంబానీ పైనే ఆధారపడడం అనేది కరెక్ట్ కాదు. దేశం యొక్క 10% జీడిపి ఒక్క వ్యక్తి దగ్గర ఉండడం అనేది మోనోపలికి దారితీస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఒక్కటే కాదు, రిలయన్స్ కొడుకు పెళ్లికి అపోజిషన్ పార్టీ నాయకులు కూడా వెళ్ళారు. ఇక్కడ ప్రభుత్వ నాయకులు, అపోజిషన్ నాయకులు ఇద్దరు అంబానీకి నైస్గా బటర్ వేస్తున్నారు. ఇది మంచిది కాదు. అన్ని పొలిటికల్ పార్టీస్ను అంబానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. రిలయన్స్ ఒక్కటే కాదు, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో పేటిఎం, బైజు, అన్అకాడమీ, స్విగ్గీ, షేర్ చాట్, ఫ్లిప్కార్ట్ ఇలా అన్ని కంపెనీస్లో యావరేజ్గా 20 నుండి 30 వేల ఉద్యోగాలు పోయాయి. శాలరీడ్ ఎంప్లాయీస్ ఈ కంపెనీస్ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం డైవర్సిటీ. మీరు రిలయన్స్, టాటా, గోద్రేజ్, ఇలాన్ మస్క్ కంపెనీస్, అమెజాన్ ఇలా ఈ పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్ ఒకసారి గమనించండి. ఈ కంపెనీస్ అన్ని ఒకే బిజినెస్లో కాదు, వేరు బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఉదాహరణకు అమెజాన్ను తీసుకోండి. జెఫ్ బెజోస్ ఒక్క బిజినెస్లో కాదు, వేరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. రీటైల్ రంగంలో అమెజాన్ ఉంది, ఎంటర్టైన్మెంట్లో అమెజాన్ ప్రైమ్ ఉంది. బ్లూ హారిజన్ అనే కంపెనీ పేరుతో స్పేస్లో కూడా జెఫ్ బెజోస్ ఉన్నాడు. రిలయన్స్ కంపెనీనే తీసుకుందాం. టెలికాం రంగంలో రిలయన్స్ జియో, రీటైల్ రంగంలో రిలయన్స్ ట్రెండ్స్ అండ్ రిలయన్స్ ఫ్రెష్, ఎంటర్టైన్మెంట్లో జియో సినిమా, ఫ్యాషన్లో ఆజియో, పెట్రోలియం రంగంలో రిలయన్స్ పెట్రోలియం. ఇలా తమ యొక్క బిజినెసెస్ను డైవర్సిఫై చేయడం వల్ల ఒక వ్యాపారం ఫెయిల్ అయితే ఇంకొక బిజినెస్లో లాభం వస్తుంది. సో ఓవరాల్గా ముఖేష్ అంబానీ డబ్బులు మార్కెట్లోనే ఉంటాయి. ఇతని బిజినెస్ ఎప్పటికీ లాస్ అవ్వదు. బట్ శాలరీడ్ ఎంప్లాయీస్ ఒకే కంపెనీలోనే జాబ్ చేయాలి. 9 to 8 ఒకే జాబ్ చేసి ఒకవేళ కంపెనీ దివాలా తీస్తే నీ జాబ్ కూడా పోతుంది. ఇక్కడ ఎంప్లాయీస్కు డైవర్సిటీ లేదు. ఎంప్లాయీస్ చేయాల్సిన పని మీ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకే ఫీల్డ్లో కాదు, వేరు ఫీల్డ్లో కళను ఇంప్రూవ్ చేసుకోండి. ఉదాహరణకు ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది అనుకోండి. సాటర్డే సండేస్ ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేసి రీల్స్ అప్లోడ్ చేయాలి. కుకింగ్ వీడియోస్ లేదా ఫ్యాషన్ వీడియోస్, ఏదో ఒక వీడియోస్ను తనకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో వీడియోస్ను అప్లోడ్ చేస్తే స్పాన్సర్స్ ద్వారా డబ్బులు వస్తాయి. ఇది ప్యాసివ్ ఇన్కమ్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ అమ్మాయి జాబ్ వెళ్ళిపోయినా ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని డబ్బులు అయితే వస్తాయి. ఒకటి పోతే ఇంకొకటి ఉంటుంది. దీన్నే డైవర్సిటీ అంటారు. అంబానీ 10 బిజినెస్లు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? అట్లీస్ట్ 2 అయినా చేయాలి కదా. కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే ఒక అబ్బాయి 6 దాటితే పని వదిలేసి నిర్మోహమాటంగా వచ్చేయండి. ఇంటికి వచ్చి ఏదో ఒక బిజినెస్ ఓపెన్ చేయండి. చిన్న బిజినెస్, క్లౌడ్ కిచెన్ లేదా ఏదో ఒక వీడియో ఎడిటింగ్, యూట్యూబ్, ఏదో ఒక బిజినెస్ ఓపెన్ చేయండి. మన టైం మొత్తం ఒకే కంపెనీకి ఇవ్వద్దు. అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, లవ్ యువర్ జాబ్ బట్ డోంట్ లవ్ యువర్ కంపెనీ అన్నారు. మహానుభావుడు, ఎంతో గొప్ప మాట అన్నారు. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన పని ప్రతి ఒక్క భారతీయుడికి 1 నుండి 2 ఉద్యోగాలు చేయడాన్ని లీగల్ చేయాలి, అఫీషియల్ చేయాలి. రేపొచ్చి ఏ కంపెనీ ఓనర్ అడగకూడదు నువ్వెందుకు 2వ జాబ్ చేస్తున్నావు అని. ఇక్కడ కొన్ని కంపెనీస్లో మేనేజర్స్ ఏం చేస్తున్నారు అంటే తమ యొక్క ఎంప్లాయీస్ను టార్చర్ పెడుతున్నారు. నువ్వు ఎందుకు పర్సనల్ బిజినెస్ చేస్తున్నావు? నీ ఇంట్రెస్ట్ మొత్తం ఆ బిజినెస్లోనే ఉంది, నువ్వు పనిలో శ్రద్ధ చూపించడం లేదు అని టార్చర్ చేస్తున్నారు. అటువంటప్పుడు మనం చెప్పొచ్చు, ప్రభుత్వమే లీగల్గా నాకు పర్మిషన్ ఇచ్చింది, నేను వేరే బిజినెస్ కూడా చేయొచ్చు అని ధైర్యంగా ఒక వ్యక్తి చెప్పొచ్చు. మొన్న ఒక మహానుభావుడు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఏమన్నారు అంటే ఎంప్లాయీస్ అంట వారానికి 72 గంటలు పని చేయాలంట. సో ఇటువంటి వారు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం కంపల్సరీగా అన్ని జాబ్స్లో, సాఫ్ట్వేర్ ఒకటే కాదు, కన్స్ట్రక్షన్, రీటైల్ ఇలా అన్ని జాబ్స్లో సాటర్డే సండే హాలిడేను ప్రకటించాలి. క్రిటికల్ జాబ్స్ తప్ప, హెల్త్ కేర్ ఇటువంటి జాబ్స్ తప్ప మిగతా అన్ని జాబ్స్లో సాటర్డే సండే కంపల్సరీ హాలిడేను ప్రకటించాలి. ఇలా చేస్తేనే బిజినెస్ ఓనర్స్ అనేవారు దారికి వస్తారు. లేదంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు కండిషన్స్ పెడతారండి. సాటర్డే సండే ఎందుకు హాలిడే ఉండాలి అంటే వీక్ డేస్లో వేరే పని చేయడం చాలా కష్టం. ఎందుకంటే ట్రాఫిక్లోనే సగం టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ వీకెండ్స్లో వేరే బిజినెసెస్ను ఎక్స్ప్లోర్ చేయొచ్చు లేదా వేరే స్కిల్స్ను వీకెండ్స్లో నేర్చుకోవచ్చు. మనకు టైమే లేకపోతే ఒక వ్యక్తి వేరే ఫీల్డ్లో లేదా వేరే స్కిల్ని ఎలా నేర్చుకుంటాడు? ఇక్కడ మీరు అనొచ్చు ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అని. ఒక కంపెనీలో పనిచేసి ఇంకొక జాబ్ ఎలా చేస్తారు అని అడగొచ్చు. అట్లయితే ఒక బిజినెస్ మ్యాన్ 10 కంపెనీలు ఎందుకు పెడుతున్నాడు? స్లోగా స్టడీగా ఎంప్లాయీస్ ఫైనాన్షియలీ స్టేబుల్ అయిన తర్వాత
స్టార్టప్స్ పెట్టి తన కోసం పని చేయాలి, కంపెనీ కోసం కాదు, మన కోసం పని చేసుకోవాలి. హెల్త్, ఫ్యామిలీ అన్నీ వదిలేసి ఒక కంపెనీ కోసం పని చేస్తే లాస్ట్కు మనకు దొరికేది ఏమీ లేదు. ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తే భారతీయుల్లో చాలామంది కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి ముందుకొస్తారు. రీసెంట్గా కర్ణాటక ఐటీ కంపెనీలు రోజుకు 14 గంటలు వర్క్ చేయాలి అని ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదన పాస్ కాలేదు. బట్ ఇలా ఎందుకు ప్రతిపాదిస్తున్నాయి అంటే శాలరీస్ ఎంప్లాయీస్ను పర్మనెంట్గా బానిసల్లోగా చేయడానికి చూస్తున్నారు. ఇది మూర్ఖత్వంగా ఉండొచ్చు. నేను కూడా కార్పొరేట్ ఫీల్డ్లో చాలా ఏళ్ళు పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. కంపెనీస్ మీ గురించి ఆలోచించవు. మీ ఏజ్ అయిపోతే నిర్మోహమాటంగా మిమ్మల్ని పక్కన పెడతారు. మీ స్కిల్స్ అవుట్డేటెడ్ అయిపోతే కూరలో కరివేపాకులాగా తీసి అవతల వేస్తారు. ఒక అమ్మాయి జాబ్ మధ్యలో ప్రెగ్నెంట్ అయితే గ్రాంటెడ్గా తీసుకుంటారు. బట్ ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి. కార్పొరేట్ కంపెనీస్ వేరియబుల్ పే అని చెప్పి ఎక్కువ శాలరీస్ చూపించి మోసం చేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం దీని గురించి ఎటువంటి యాక్షన్ ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదు? ట్యాక్స్ విషయంలో మాత్రం కరెక్ట్గా వసూలు చేస్తారు. కొన్ని కంపెనీస్ అయితే మూన్ లైటింగ్ చేస్తున్నాయి. ఎక్కడ వీళ్ళు వేరే జాబ్ చేస్తారేమో అని వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పెడుతున్నాయి. ఇక్కడ కంపెనీ ఓనర్స్ తన కంపెనీ ఇంట్రెస్ట్ను మాత్రమే చూసుకుంటున్నాడు. మనం ఒకే స్కిల్లో కాకుండా డిఫరెంట్ స్కిల్స్లో నాలెడ్జ్ను పెంచుకోవాలి, స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ కాల్ సెంటర్ జాబ్స్ను తినేసింది. కావాలంటే మీరే చూడండి. ఇంతకుముందు కాల్ సెంటర్ నుండి కాల్స్ వచ్చేవి, మనుషులు కాల్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏఐ బోట్స్ కాల్ చేసి విచిత్రంగా మాట్లాడుతున్నాయి. అమెజాన్ ప్లాట్ఫామ్లో కూడా కస్టమర్ చాట్ ఏఐ బాటే చేస్తుంది. యూట్యూబ్లో వీడియో వెరిఫికేషన్ అన్నీ ఏఐ చూస్తోంది. ఇప్పుడు కోడింగ్ పనులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తోంది. డిజైన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేస్తోంది. ఈవెన్ వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ ఎడిటింగ్ కూడా ఏఐ చూసుకుంటోంది. డసాల్ట్ సిస్టమ్ పబ్లిష్ చేసిన ఒక రిపోర్ట్ ఆధారంగా ఇట్ ఈస్ థాట్ దట్ 85 మిలియన్ జాబ్స్ విల్ బి అన్ఫిల్డ్ బై 2030 డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అంటున్నారు. అంటే ఇయర్ 2030లో దాదాపు 85 మిలియన్ మెంబర్స్ దగ్గర స్కిల్సే ఉండవంట. భారత ప్రభుత్వం స్కిల్ సెన్సస్ను తీసుకురావాలి, స్కిల్ గ్యాప్ను ఫిల్ చేయాలి. యాక్చువల్లీ రీసెంట్ బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ని అయితే అలాట్ చేశారు. బట్ ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడాలి. అండ్ ఈ యుద్ధాల వల్ల భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి నష్టం ఉండదు. మనది స్టెబుల్గానే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర యువత చాలామంది ఉన్నారు అండ్ మన మార్కెట్ కూడా చాలా పెద్దది. సో ఇండియన్ మార్కెట్ అంత ఈజీగా పడిపోదు. అమెరికన్ కంపెనీస్, చైనీస్ కంపెనీస్, ఈవెన్ యూరోపియన్ కంపెనీస్, జపాన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి డెఫినెట్గా ఇండియా స్టెబుల్గా ఉండాలి అనే ప్రపంచం కోరుకుంటుంది. సో ఏవైతే కంపెనీస్లో మార్కెట్ ఎక్కువగా ఉంటుందో, రిసోర్స్ ఎక్కువగా ఉంటుందో అండ్ పొలిటికలీ మంచి స్టేజ్లో ఉన్న దేశాలలో అన్స్టెబిలిటీ రావాలని ఎవ్వరూ కోరుకోవడు. కాబట్టి ఆర్థిక మాధ్యమం వంటివి మనకు రావు. బట్ స్కిల్స్లో మనం వెనకబడి ఉన్నాం. స్కిల్ గ్యాప్ను ఫిల్ చేయాలి, స్కిల్ను అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్పుడే మార్కెట్లో నిలబడగలం. పైసా బజార్ ప్లాట్ఫామ్లో ఆర్బీఐ ద్వారా అప్రూవ్ కాబడిన 30+ లెండర్ బ్యాంక్స్ మరియు ఎన్బిఎఫ్సిఎస్ ప్రొవైడ్ చేసే లోన్స్ ఇంట్రెస్ట్ కంపేర్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ దాదాపు 40 లక్షల వరకు లోన్ను 5 years టెన్యూర్లో పొందవచ్చు. దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తున్నా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.